శుభోదయం. హెల్దీ ఎవన్కి స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. ఆహారమే ఔషధం. ఈ కాన్సెప్ట్లో వచ్చేసి ఏంటి అంటే ఆరోగ్యకరమైనటువంటి ఆహార ఉత్పత్తులు ఉండాలన్నటువంటి ఆలోచనతోటే హెల్దీ ఎవన్ పుట్టింది. హెల్దీ ఎవన్లో వచ్చేసి సహజ సిద్ధంగా పండించినటువంటి ఆహార పదార్థాలు, ఎలాంటి ఎరువులు పురుగుల మందులు వాడకుండా, కెమికల్స్ వాడకుండా న్యాచురల్ విధానంలో వచ్చేసి గో ఆధారిత సేద్యం ద్వారా పండించినటువంటి పంటలని మన దగ్గర అందుబాటులో ఉన్న విషయం అని వచ్చేసి మన వ్యూవర్స్కి అందరికీ తెలుసు. సో మీరు వచ్చేసి ఏంటి అంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ పెట్టండి. ఇలాంటి ఆహార ఉత్పత్తులు తీసుకుని నిత్యం ఆహారంలో వాడుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. సో మీకు ఈరోజు పరిచయం చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వరి వంగడం వచ్చేసి దేశవాళీ వంగడం, నవారా రైస్. నివారన్ అనేటువంటి పేరు నుంచి వచ్చింది నవారా. సో నవారా రైస్ వచ్చేసి మన దగ్గర వచ్చేసి 128 రూపీస్ కేజీ ఉందండి. ఇలా తీసుకెళ్ళండి. ఇది దేశవాళీ వంగడం. సో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో వచ్చేసి ఏంటి అంటే రోగ నిరోధక శక్తి పెంచే గుణం ఉంది. దాంతోపాటుగా వచ్చేసి ఏంటంటే ఫైబర్ వచ్చేసి రిచెస్ట్ క్వాంటిటీలో ఫైబర్ ఉంటుంది. సో ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి రైస్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే దీంట్లో డయాబెటీస్, మన యొక్క షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా 45 డేస్ వాడుతుందంటే కంటిన్యూగా 45 డేస్ యూజ్ చేసినటువంటి వాళ్ళు వచ్చేసి షుగర్ లెవెల్స్ కంట్రోల్గా మెయింటైన్ అయినటువంటి చాలా వరకు స్టడీస్ తెలిసిన తర్వాత ఆ కన్క్లూజన్కి వచ్చిన తర్వాత ఇది వచ్చి షుగర్ బాగా పనిచేస్తుందని చెప్పేసి ఒక కన్క్లూజన్ రావడం జరిగింది. ఇది తీసుకెళ్లి వాడినటువంటి వాళ్ళు కూడా చాలా బాగా ఉంది, షుగర్స్ కంట్రోల్ అవుతున్నాయి, కంట్రోల్గా మెయింటైన్ అవుతున్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నాం. కానీ మనం వచ్చేసి ఏంటంటే తీసుకెళ్తే తినాలి అంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆ కాన్సెప్ట్లో దీన్ని పక్కెట్టేస్తూ ఉంటారు. సో అది కరెక్ట్ కాదు. నిజమే మీరు అనేది. ఏదైనా కూడా వచ్చేసి ఆరోగ్యానికి మంచిగా ఉండాలి, అది రుచిగా ఉండాలి, అప్పుడే మనం దాన్ని తీసుకోగలుగుతాం. సో ఇది రుచికరంగా ఎలా తినాలి అనే దాని గురించి యూట్యూబ్లో వచ్చేసి చాలా మంది వీడియోస్ చేశారు. సో మా యొక్క నాలెడ్జ్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు కూడా మీకు షేర్ చేస్తాను. ఇది వచ్చేసి ఏంటి అంటే గింజ నుంచి కూడా మొలక వస్తుంది. మామూలుగా వచ్చేసి వరి వచ్చేసి ఏంటి అంటే ఆ వరి గింజ వచ్చేసి చిన్న ఎయిర్ క్రాక్ వచ్చినా కూడా వచ్చేసి ఏంటంటే మొలక రాదు. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే అంత జీవం ఉందన్నమాట. సో ఇది ముక్కలు చేసినా కూడా ఆ ముక్కల్లో కూడా ఒక మొలకలు వస్తాయి అనమాట. మీరు వచ్చేసి ఏంటంటే ప్రాక్టికల్గా మీకు నాలెడ్జ్ రావడానికి వచ్చేసి ఇది వాటర్లో నానబెట్టేసేసి మొలక కట్టి చూడండి. మామూలుగా అద్భుతంగా మొలకలు వచ్చేస్తాయి. సో మీరేం చేయండి అంటే ఇది నానబెట్టేసేసి మొలకలు వచ్చినటువంటి తర్వాత వచ్చేసి ఏంటంటే రవ్వ చేసుకోండి. తర్వాత జల్లిచ్చిన తర్వాత వచ్చినటువంటి పిండిని కూడా వచ్చేసి ఏంటి అంటే దోశల్లో వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఏంటి అంటే మనం పాలు అవి తాగినప్పుడు కూడా బెల్లం వేసుకొని ఇది కాస్త పిండి వేసుకొని తీసుకున్నా కూడా అద్భుతంగా మన హార్లిక్స్ బూస్ట్ లాగా మన ఎనర్జీ వస్తుంది, రుచి బాగుంటుంది, యాజ్ వెల్ యాజ్ మనం ఇది తీసుకున్న వాళ్ళం అవుతాం. ఈ రకంగా వివిధ రకాలుగా వచ్చేసి ఉప్మా చేసుకోవచ్చు. రవ్వ చేసుకుని ఉప్మా చేసుకున్నా బాగుంటుంది. అదే రవ్వతో ఇడ్లీలు చేసుకున్నా కూడా నవారా ఇడ్లీ అని చెప్పేసి అద్భుతమైనటువంటి రుచి ఉంటుంది. సో ఈ రకంగా మీకు డిఫరెంట్ ఫార్మ్స్ మీరు ట్రై చేయండి. ఇది మనకి హెల్త్కి మంచిది, అదొకటే మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ యొక్క హెల్త్కి మంచి అయినటువంటి దాన్ని ఏ రకంగా తింటే రుచిగా ఉంటుంది అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఏదో రకంగా మనం ఇంటెక్ లోపల తీసుకోవాలి. లోపల తీసుకునేటప్పుడు వచ్చేసి ఎంజాయ్ చేసేలా ఉండాలి. సో కిచిడి బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఇడ్లీ చేసుకున్నా ఎంజాయ్ చేయొచ్చు, ఉప్మా చేసుకున్నా ఎంజాయ్ చేయొచ్చు. ఆ పిండిని కూడా రకరకాలుగా దోశ పిండి తర్వాత వచ్చేసి ఏంటంటే మన చపాతీలు చేసినా కూడా దాంట్లో కూడా యాడ్ చేసుకుని వాడుకోవచ్చు. ఏదో రకంగా వాడండి. ఎందుకు అంటారంటే ఇది అద్భుతంగా పనిచేస్తుంది, ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి, డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతూ ఉంది. సో తినడానికి ఇబ్బంది అవుతుంది, ఇది వండుకొని తినలేకపోతున్నాను పక్కేయడం అనేది కరెక్ట్ కాదు. రెగ్యులర్గా మనం వాడే రైస్లో కూడా ఒక గుప్పిడి వేసుకుని కూడా వాడుకోవచ్చు. కానీ షుగర్ వాళ్ళు అలా చేయకండి. షుగర్ వాళ్ళు కంటిన్యూగా 45 డేస్ ఇదే తినడానికి ప్లాన్ చేసుకోండి. మీరు కంట్రోల్గా మెయింటైన్ అవుతుంది అనుకోండి, బిల్లా తీసేయచ్చు, బిల్లా తగ్గించుకోవచ్చు. ఆటోమేటిక్గా వచ్చేసి ఏంటంటే ఇది కంటిన్యూ చేయొచ్చు. దీన్ని రుచికరంగా ఎలా చేయాలనేది డిఫరెంట్ ఫార్మ్స్ మనమే కొత్త తయారు చేసుకోవచ్చు. సో రిచెస్ట్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ బెటర్గా ఉన్నాయి. తర్వాత రోగనిరోధక శక్తి బాగా పెరుగుతూ ఉంది. అద్భుతమైనటువంటి వరి వంగడం ఇది, దేశవాళీ వరి వంగడం. సో ఈ నవారా రైస్ వచ్చేసి తీసుకెళ్ళేసేసి మీరు వాడుకొని మీ అనుభవాలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఖచ్చితంగా ఇలాంటి విషయాలు కొత్తవి పరిచయం చేస్తున్నాం. దీన్ని తీసుకొని మీరు ఖచ్చితంగా వాడుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సో హెల్తీ ఎవరిని ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.